గది మధ్యలో చైర్కి కట్టేసి ఉన్న ఒక వ్యక్తి, అతని ముఖం మొత్తం రక్తంతో నిండిపోయింది. పక్కనే ఇంకో చైర్కి కట్టేసి ఉన్న అతని భార్య, ఆమె కళ్ళల్లో భయం, మాటలు రావడం లేదు. ఇంట్లో లైట్లన్నీ ఆన్లోనే ఉన్నాయి, కానీ ఆ ఇంటి వాతావరణం డార్క్గా మారిపోయింది. అక్కడే ఇద్దరు దొంగలు నిలబడి ఉన్నారు. ఒకరు దగ్గరికి వచ్చి అతని జుట్టు పట్టుకొని పైకి లేపాడు. డబ్బులు ఎక్కడున్నాయి చెప్పు అని అన్నాడు. భర్త మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. ఆమె వైపు చూసి చెప్పకు అని తల ఊపాడు. అది చూసిన దొంగ ఇంకా కోపంగా మారాడు. నువ్వు చెప్పకపోతే ఇతను చేస్తాడు అని మరోసారి బలంగా కొట్టాడు. ఆ మాట వినగానే ఆమె భర్తను కాపాడుకోవడానికి అల్మారాలో కింద డ్రాయర్లో ఉన్నాయని చెప్పేసింది. కొన్ని క్షణాల్లోనే ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు అన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక అన్నీ సర్దుకొని ఇద్దరూ ఇంటి నుండి బయలుదేరే టైంలో ఒకడికి దుర్బుద్ధి కలుగుతుంది. అప్పుడు ఇంకొకడు, మనం చేసింది చాలు, ఇంకా ఎక్కువ చేయకు, వెళ్ళిపోదాం పద అని అంటాడు. కానీ ఇంకొకడు మాత్రం వ్యంగ్యంగా నవ్వుతూ ఇంటి లోపలకు వెళ్తాడు. అప్పుడు వెల్కమ్ టు ఆర్ స్టోరీస్ తెలుగు. ఆ ఘటన తర్వాత కొన్ని గంటల్లోనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఇంటి పరిస్థితిని చూసిన వెంటనే ఇది సీరియస్ కేస్ అని అర్థమవుతుంది. భర్త అక్కడికక్కడే చనిపోయాడు. భార్య మాత్రం గాయాలతో బ్రతికి ఉంది. ఆమెను వెంటనే హాస్పిటల్కి పంపించారు. కొన్ని గంటల తర్వాత పోలీసులు ఆమె స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆమె చెప్పేది ఒకటే, దొంగలు వచ్చారు, మమ్మల్ని కొట్టారు, డబ్బులు ఎక్కడున్నాయని అడిగారు, చెప్పకపోతే నా భర్తను చంపేస్తామని బెదిరించారు. నా భర్తను కాపాడుకోవడానికి నేను డబ్బులు ఎక్కడున్నాయో చెప్పేశాను. కానీ ఆ డబ్బులు తీసుకుంటున్న సమయంలో నా భర్త వాళ్ళకి అడ్డుపడడంతో నా భర్తని వాళ్ళు కొట్టి చంపేశారు అని స్టేట్మెంట్ ఇస్తుంది. పోలీసులు సంఘటన జరిగిన సీన్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మొదట్లో చూస్తే ఇది ఒక సింపుల్ రాబరీ కేసులా కనిపించింది. కానీ సీన్ని జాగ్రత్తగా చూశాక పోలీసులకు కొన్ని చిన్న చిన్న విషయాల్లో కాస్త వింతగా అనిపించాయి. అంతలో భర్త ఫ్యామిలీ కూడా ముందుకొచ్చి ఇది సాధారణ దొంగతనం కాదు, దీని వెనుకాల ఎవరిదో హస్తం ఉంది అని అంటారు. అక్కడి నుంచి కేసు పూర్తిగా టర్న్ అవుతుంది. పోలీసులకి వచ్చిన ఆ చిన్న చిన్న డౌట్స్. మొదటి డౌట్, ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ బలవంతంగా తెరిచినట్టు గుర్తులు లేవు. అంటే లోపలికి రావడానికి ఇంటి తలుపులు ఓపెన్ చేసిన వ్యక్తి ఇంట్లోని వారై ఉండాలి. రెండో డౌట్, ఆమె ప్రవర్తన. భర్త చనిపోయినా ఆమె చాలా కామ్గా ఉంది, భయపడినట్టు ఉంది కానీ షాక్లో ఉన్నట్టు లేదు. మూడో డౌట్, ఆమె చెప్పిన టైం లైన్ చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఒక్కసారి కాదు, ప్రతిసారి అడిగినప్పుడెల్లా కొంచెం మారుతూ వస్తోంది. ఈ విషయాలని బలపరిచేందుకు చనిపోయిన భర్త వాళ్ళ అన్నయ్య వచ్చి పోలీసులకి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తన భర్తను అవమానించేది. తను చాలా అందగత్తని, అతను నల్లగా ఉన్నాడని, తనకి అతను సరిపోడని చెప్పేది. ఈ పాయింట్ దగ్గర పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. అక్కడి నుండి ఆమె ఫోన్ కాల్స్, మెసేజ్, లొకేషన్స్ అన్నీ చెక్ చేయడం మొదలుపెట్టారు. అక్కడే ఈ కేస్ అసలు రూపం బయటపడింది. ఆ రాత్రి ఇంటికి వచ్చిన వాళ్ళు దొంగలు కాదు, ఆమె లవర్ అండ్ ఫ్రెండ్. ఫ్రెండ్తో ₹1,00,000 డీల్ మాట్లాడి రాబరీ ప్లాన్ చేసి ఆమె భర్తను చంపాలన్నదే వాళ్ళ ప్లాన్. ఆ రాత్రి ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది ఆమె. భర్తని చంపడానికి హెల్ప్ చేసింది. అంతా అయిపోయాక తన మీద అనుమానం రాకుండా కట్టేసినట్టు డ్రామా చేసింది. ఈ కేస్ ఇంకా స్ట్రాంగ్ విట్నెస్ ఏంటంటే రాబరీలో పోయిన డబ్బు, నగ అన్నీ ఆవిడ ఇంట్లోనే దొరికాయి. అక్కడితో ఈ కేస్ పూర్తిగా క్లియర్ అయింది. దొంగతనం కాదు, ఇది ఒక ప్లాన్ చేసిన మర్డర్. ప్రేమ పేరుతో, అహంకారంతో, అందంగా ఉన్నానన్న గర్వంతో ఒక భార్య తన భర్త ప్రాణం తీసుకుంది. కొన్నిసార్లు బయట నుంచి వచ్చే ప్రమాదం కన్నా మన పక్కనే ఉన్నవాళ్లే మన జీవితానికి పెద్ద ప్రమాదం అవుతారు. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది? అందంగా ఉన్నానని అహంకారంతో భర్తను చంపేసిన భార్యదా, లేదా ఆ అందాన్ని అనుభవిద్దామని ఒక నిండు ప్రాణాన్ని తీసిన ఆమె లవర్దా? మధ్యలో బలైంది ఎవరు? దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీ చుట్టూ జరిగిన ఇలాంటి స్టోరీస్ తెలిసి ఉంటే మా మెయిల్కి సెండ్ చేయండి. మీ పేరు చెప్పి స్టోరీ నరేట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.
బాయ్. Arsh Stories Telugu.